ఒక కుమారుడు బాగా డబ్బున్నవాడు, ధనవంతుని కుమారుడు. బాగా డబ్బు పెరిగిందనుకోండి, డబ్బుతో పాటు గర్వం కూడా, అహంకారం కూడా, స్నేహితులు కూడా, జలసాలు కూడా, ఇంకా చెప్పనా, పిచ్చి పిచ్చి వేషాలు కూడా, లేనిపోని అలవాట్లు కూడా, డబ్బుతో పాటు అన్నీ పెరుగుతాయి. నేను చెప్పినవన్నీ పెరుగుతాయి. అర్థమైందా? ఎలాంటి స్నేహాలు కలిగి ఉన్నాడంటే, వ్యభిచారులతో స్నేహం చేసేంత, త్రాగుబోతులతో సహవాసం చేసేంత, డ్రగ్స్ తీసుకునే వారితో సహవాసం చేసేంత, పాన్ పరాగులు తినే వాళ్ళతో సహవాసం చేసేంత, ఇంకా చెప్పాలంటే గర్వము అహంకారంతో తన శరీరాన్ని డబ్బుంది కదా అని చెప్పేసి తండ్రిని ఎదిరించాడు. అర్థమవుతుందా? ఇంటి నుండి వెళ్ళిపోయాడు. లేనిపోని అలవాట్లన్నీ, మా ఇంట్లో లేని అలవాట్లన్నీ ఎప్పుడు అలవాటు అవుతాయి అంటే హాస్టల్లో చేరినప్పుడు. కొంతమందికి ఇళ్లలోనే అలవాట్లు అవుతాయి, మరి కొంతమందికి హాస్టల్లో చేరినప్పుడు, కాలేజీలకు వెళ్ళినప్పుడు, ఉద్యోగాల నిమిత్తం దూరంగా వెళ్ళినప్పుడు లేనిపోని అలవాట్లన్నీ అవుతాయి. అన్ని అలవాట్లు చేసుకున్నాడు. ఇక నా దగ్గర డబ్బు ఉంది కాబట్టి నా చుట్టూ స్నేహితులు ఉన్నారు, నాకు నా ప్రమాదం వస్తే నా స్నేహితులు ఆదుకుంటారు, నాకు రోగాలు వస్తే వెంటనే నా స్నేహితులు ఆదుకుంటారు, నాకు ఈ భయమేమి. దేన్ని బట్టి ధైర్యంగా ఉన్నాడు? డబ్బును బట్టి, స్నేహితులను బట్టి. డబ్బు నాకు సాయం చేసిద్ది, స్నేహితులు కూడా నాకు సాయం చేస్తారు అనుకుని డబ్బుకి వెళ్ళి చూస్తున్నాడు, స్నేహితులకి వెళ్ళి చూస్తున్నాడు. చివరికి ఆయన త్రాగుబోతు అయిపోయాడు, చివరికి వ్యభిచార అయిపోయాడు. చివరికి ఏ పని చేయలేదు కాబట్టి డబ్బంతా త్రాగుడికి, వ్యభిచారానికి, రకరకాల సిగరెట్లకి, పాన్ పరాగులకి, గుట్కాలకి, డ్రగ్స్కి, ఇష్టానుసారం తినడాన్ని బట్టి, తిరగడాన్ని బట్టి, పిక్నిక్లకి, షాపింగ్లు చేయడాన్ని బట్టి ఏటీఎం కార్డు ఖాళీ అయిపోయింది, బ్యాంక్ బ్యాలెన్స్ ఖాళీ అయిపోయింది. అమ్మా అంతే కదా, ఎంత తోడైనా సరే కూర్చొని తింటే ఏం కరుగుతాయి అంట? కొండలు కరుగుతాయి, కండలు కరుగుతాయి. ఎలాగా? అదే పనికి తిన్నామనుకో, లేనిపోయిన రోగాలన్నీ, బీపీలు, షుగర్లు, గుండె జబ్బులు, అన్ని రోగాలు వచ్చేసి ఒక్కసారిగా కొండ తగ్గిద్ది, కండబలం కూడా, శరీరం కూడా పోయిద్ది. దేవుని బిడ్డలారా, మొత్తాన్ని కోల్పోయాడు. ఉండటానికి ఇల్లు కూడా లేదు, తినటానికి అన్నం కూడా లేదు, ఎప్పుడూ ఉద్యోగం చేయలేదు కాబట్టి ఇప్పుడు ఏ ఉద్యోగంకి వెళ్ళినా కూడా నీకు ఎక్స్పీరియన్స్ ఉందా అని అడుగుతున్నారు. ఏంటమ్మా నీకు ఎక్స్పీరియన్స్ ఉందా అని అడుగుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా మనోడు ఏ ఉద్యోగం చేయలేదు కదా, తినటం తిరగటమే కదా మనోడు. ఎక్కడికి వెళ్ళిన ఎక్స్పీరియన్స్ అడుగుతుంటే ఏ పని చేతగానోడమ్మా, ఎలా ఉంటుంది సమాజంలో? విలువ ఉంటుందా? ఏమీ చేతగానోడు ఉంటే ఎవరికి విలువ ఉండదు. ఏ ఉద్యోగం రాలేదు. అప్పుడు పందులు తినే పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడ్డాడు. పొద్దున టీ లేదు, టిఫిన్ లేదు, మధ్యాహ్నం భోజనం లేదు. 1 రోజు, 2 రోజులు, 3 రోజులు గడిచింది. నీళ్లు తాగుతూ బతికాడేమో తెలియదు. స్నానం చేసే అవకాశం లేదు, షేవింగ్ చేసుకునే అవకాశం లేదు. ఇంకా చెప్పాలి అంటే చెప్పులు కూడా అరిగిపోయినేమో తెలియదు. కానీ కడుపు కాలుతూ ఉండగా ఎంతకాలం నీళ్లు తాగుతాడు, ఎంతకాలం ఎండలో తిరుగుతాడు? సొంత ఇల్లుంటే కూర్చోవచ్చు, పడుకోవచ్చు, ఏమీ లేనివాడే అతను బుద్ధి వచ్చిందంట. అంటే జాగ్రత్త వినండి, అంటే బుద్ధి రావాలంటే కడుపు కాలాలా? బుద్ధి రావాలంటే ఆకలి కేకలు వేయాలా? బుద్ధి రావాలి, లేనిపోని రోగాలు రావాలంటే అవేమీ రాకుండానే బుద్ధి కలిగి ఉండొచ్చు కదా నువ్వు. మనకేంటంటే ఏదన్నా కలిగితేనే బుద్ధి రావాలంటాం, కానీ వాక్యం చెప్తుంది అలా కాదు. ఏమీ రాకముందేనే ఏం చేయాలి? బుద్ధి కలిగి జీవించు. బుద్ధి లేనోడా బుద్ధి. రోగాలు రావాలి, పేదరికం రావాలి, కరువు రావాలి, రోడ్డు మీద పడాలి, నవ్వులు పాలవ్వాలి. అప్పుడు అవమానం జరిగినప్పుడు రోషం పెరిగి, పౌరుషం పెరిగి బుద్ధి నేను అప్పుడు దాకా గడ్డి తింటావు. అప్పుడు దాకా గడ్డి తినేవాడా బుద్ధి లేనోడా? ప్రభు చెప్తున్నాడు, అన్నీ ఉన్నా లేకపోయినా కూడా ఏం చేయండి? బుద్ధి కలిగి. అవునా కదా? లేనిపోయిన అలవాట్లన్నీ చేసుకుంటే తల్లిదండ్రులకి అవమానం కదమ్మా. నీ కొడుకు తాగుబోతూ, నీ కొడుకు సిగరెట్ తాగుతున్నాడు, నీ కొడుకు అమ్మాయిలతో తిరుగుతున్నాడు, వ్యభిచారిగా ఉన్నాడంటే తల్లిదండ్రులకి చాలా అవమానం. చివరికి ఎండిపోయాడు.
రోడ్డున పడ్డాడు, నవ్వుల పాలవుతున్నాడు, ఎగతాళి పాలవుతున్నాడు అని తెలియదు. కానీ దేవుని బిడ్డలారా, చివరికి నిస్సహాయ స్థితిలో ఏం గుర్తించాడు? నా తండ్రి ప్రేమ గలవాడు, నా తండ్రి కనికరం గలవాడు, నా తండ్రి దగ్గర ఆహారం సమృద్ధిగా ఉన్నది, నేను ఆయన దగ్గరికి ఎలా పశ్చాత్తాపడ్డాడంటే, నేను ప్రార్థన చేయకుండా, ఆరాధన చేయకుండా, మందిరానికి వెళ్ళకుండా, వాక్యానుసారంగా ఉండకుండా, పరిశుద్ధంగా ఉండకుండా దేవుని ఎదుట నేను పాపము చేశాను. సరే, భౌతికంగా చూసుకుంటే మా నాన్నకు నీడగా ఉండాల్సిన వాడిని, మా నాన్నకు చేతిలో కర్రగా ఉండాల్సిన వాడిని, మా నాన్న వ్యాపారాన్ని చూసుకోవాల్సిన వాడిని, మా నాన్న మాట వినాల్సిన వాడిని భౌతికంగా ఏ సహాయము చేయలేకపోయాను. ఆత్మీయంగా చేయలేకపోయాను, భౌతికంగా కూడా చేయలేకపోయాను. కాబట్టి నేను అసలుకి భూమి మీద బ్రతకడానికి యోగ్యుడను కాదేమో అన్నట్టుగా ఎలా ఉన్నాడంటే, నా తండ్రి ఇంటికి నేను వెళ్తా, పరలోక దేవుని దగ్గరకు